ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే తులా రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం నమామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాన్ శృణ్వంతవేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. హనుమతేన గురుభ్యో నమః. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమత్సింహాసనే నమః. శ్రీ లలితా దేవతాభ్యో నమః. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో భాద్రపద మాసంలో ద్వాదశ రాశులు అనగా మేషరాశి నుంచి మీనారాశి వరకు ఒక్కొక్క రాశిని చూసుకుంటూ ఈ యొక్క ద్వాదశ రాశులలో 7వ రాశి అయిన తులారాశిని మనం ఇవాళ పరిశీలించుకుంటూ ఈ యొక్క మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గోసేవ ద్వారా సులభమైన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ రాసుల యొక్క ఉచ్చస్థితి నీచస్థితి గ్రహాల అనుకూలత ప్రతికూలత ఏ గ్రహానికి ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవాలి, ఎలాంటి పరిష్కార మార్గాన్ని మనం గోసేవ ద్వారా చూసుకోవాలి అని చెప్పేసి మనం మీ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క తులారాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుంటే చిత్త 3-4 పాదాలని చెప్పొచ్చు. స్వాతి 1-2-3-4 పాదాలని చెప్పొచ్చు. విశాఖ 1-2-3 పాదాలని చెప్పొచ్చు. స్వాతి నక్షత్రాధిపతి రాహుగా చెప్పుకుంటే విశాఖ నక్షత్రాధిపతి గురువుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క గురువు యొక్క నక్షత్రం కాబట్టి విశాఖ నక్షత్రం ఆధ్యాత్మికతను బాగా ఉంటుంది. ఇక్కడ శుక్రగ్రహానికి అధిపతి అయిన తులారాశికి అధిపతి అయిన శుక్రగ్రహం రాహుకి అత్యంత మిత్రుడు, స్నేహితుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నిండుగా కనపడాలి, లగ్జరీగా ఉండాలి, ఖరీదైన వస్తువులనే కొనాలి. ఇలాంటి కొన్ని లగ్జరీస్కి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారి యొక్క గ్రహస్థితి అనుకూలతలు చూసుకుంటే భాద్రపద మాసంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. తక్కువ అనుకూలతలు కూడా మనం చెప్పుకోవచ్చు. గత మాసంలో ఏ విధమైన ఉత్సాహంగా ఉన్నారో, కుటుంబానుకూలత ఉందో, స్పెక్యులేషన్ పరంగా చాలా బాగుంది అని అనుకున్నారు. ఈ మాసంలో కించిత్ కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ యొక్క ఇబ్బందులు ఏ అనుకుంటే మీకు చంద్రబలం శుక్రబలం తక్కువ ఉండటం వలన, రాహు ప్రతికూలత ఏర్పడటం వలన ఆకస్మిక అవమానాలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆకస్మిక అవమానాలని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరు చేసే ఉద్యోగం దగ్గర కావచ్చు, మీరు ఉండే గ్రామంలో కానీ కావచ్చు, మీరు తిరిగే ప్రదేశాల్లో కావచ్చు, ఎవరైతే మనల్ని అవమానించరు అని అనుకుంటామో వాళ్ళ ద్వారానే మనం అవమానాలు పడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ తులారాశి వారు ఎదుటి మనిషిని ఈజీగా నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నమ్మిన వారు కూడా మోసం చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఆరోగ్య భంగములు మనకి గొంతుకు సంబంధించిన బాధలు కానీ, కళ్ళకు సంబంధించిన బాధలు కానీ వీళ్ళకి ఈ యొక్క భాద్రపద మాసంలో గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారానికి చూస్తే స్వల్ప నష్టాలను మీరు చూసుకుంటారు. వ్యాపారస్తులు మీరు ఈ భాద్రపద మాసంలో బాగలేదు అని చెప్పేసి మీరు బాధపడే అవకాశం లేదు, బాధపడాల్సిన పరిస్థితి కూడా వద్దు. ఈ స్వల్పమైన నష్టాలని మీరు
చూసుకుంటారు. కాబట్టి వ్యాపార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు అనుకూలత ఉంటుంది, ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇకపోతే మనం ఏ కష్టమైతే పడుతామో దానికి తగినంత ప్రతిఫలాన్ని మనం పొందలేమని ఒక చిన్న బాధ అనేది తులారాశి వాళ్ళకి గోచరిస్తుంది. ఇకపోతే చిన్న చిన్న మాట పట్టింపులు మనం ఏదైనా గతంలో మనం ఎంత పెద్ద మాట అన్నా సర్దుకొని సమర్థించుకొని మన ఫ్రెండే అన్నాడు అని చెప్పేసి గత మాసంలో చూసుకుంటే, ఈ మాసానికి వచ్చేసి మనం ఏదైనా ఒక చిన్న మాట అన్నా దానికి కారణం లేకపోయినా, సరైన కారణం లేకపోయినా దాని ద్వారా మనకి శత్రువులు పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ శత్రువులు కూడా పెరిగి మన మీద వాళ్ళు శత్రుత్వాన్ని ఇంకా బలంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైన వాళ్ళకి కొంచెం అవమానాలు ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి అనేది పెరిగి శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. వ్యాపార రీత్యా అనుకూలత ఉంటుంది, కానీ స్వల్ప నష్టాలను ఎదురు చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలానే విదేశీయానం వచ్చి అనుకూలించదు. విద్యార్థులకు చదివినది పూర్తి మొత్తంలో గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళు విలాసాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ స్నేహం వల్ల మీరు పాడయ్యి, మీ స్నేహం వల్ల మీరు కొంత నష్టపోయి ఇంట్లో వాళ్ళతో కూడా మాటలు పడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ యొక్క తులారాశి వారు ప్రతి శుక్రవారము విధిగా ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుతూ వారాహి మంత్రం చదవటం వలన మనకి శత్రువుల మన ఇబ్బందుల నుంచి తొలగుతుంటే, ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుకూలత ఉండటం వలన మనకి ఆర్థికపరమైన నష్టాలు కూడా ఉండవు, అవమానాలు కూడా ఉండవు. ఎవరైతే శత్రువులు మన మీదకి వస్తారో వాళ్ళు మనకి మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ యొక్క భాద్రపద మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్, ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః అని చదువుకోవచ్చు. శ్రీ లలితా దేవ్యే నమః అని కూడా చదువుకోవచ్చు. శ్రీచక్ర రూపిణ్యే అని కూడా చెప్పొచ్చు. శ్రీచక్ర ధారిణ్యే అని కూడా చెప్పొచ్చు. శ్రీచక్రిణ్యే అని కూడా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఈ ఆర్థికపరమైన ఉద్యోగపరమైన నష్టాలను ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి శుక్రవారము విధిగా పరమాన్నాన్ని మనకు దగ్గరలో ఉన్న ఆలయాల్లో నివేదన అర్పించి, లేదంటే అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా అర్పించి మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచితే చాలా శుభమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలని ఎదుర్కోవాల్సిన ఇదవుతుంది. అలానే పనుల వల్ల, సమస్యల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. అవి కొంచెం మీరు శనిగ్రహ ఓం శం శనీశ్వరాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఓం నమ ఈశ్వరాయ అని కూడా చదువుకోవచ్చు. శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉంటుంది. ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు గోసేవ చేస్తూ ఈ యొక్క మాసంలో విదేశీ ప్రయాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలనే అనుకూలతని మీరు కొంచెం ఈ యొక్క భాద్రపద మాసంలో కొంత టైం తీసుకొని తగు జాగ్రత్తగా ఉండండి. స్నేహాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన సమయాన్ని మాత్రము వృధా చేసుకోకుండా వ్యసనాలకు లోనవ్వద్దు. మొత్తం మీద మీకు ఈ నెలలో ఎక్కువ ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన మంత్రాలని మీరు స్మరిస్తూ చేసుకుంటే మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరిన్ని విషయాలను గోసేవ గురించి తెలుసుకోవాలి అంటే మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.